వెల్కమ్ టు VVB9 న్యూస్ ఛానల్. ఎన్టీఆర్ జిల్లా పెనగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయానికి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఇదే సమయంలో అమ్మవారి ఆలయం వద్ద ప్రవేశించే సమయాన సెల్ ఫోన్ నిర్వాహకులు జేబు దొంగల్లా మహిళలపై ఎగబడుతున్నారు. ఒక పక్క నెత్తిపై బోనం, మరో పక్క అమ్మవారికి నమస్కరించుకుందామని మనస్సాక్షిగా కళ్ళు మూసుకునేసరికి ఎదురుపై చేతులు వస్తున్నటువంటి వైనం, ఎవరో చేతులు పైన తాగుతున్నాయన్న భయంతో అమ్మవారి భక్తులు భీతిల్లుతున్నారు. సెల్ ఫోన్ నిర్వాహకుల దాష్టికం రోజు రోజుకు పెరిగిపోతున్నది. పిల్లలు తప్పిపోయారు, మా వద్ద ఫోను కావాలి. మహిళలు పురుషులు ఎంత బతిమిలాడినా సెల్ ఫోన్ నిర్వాహకులు మాత్రం కనికరించలేదు. వీరికి మనుషులను తాకే హక్కు ఎవరిచ్చారు? ఏ దేవాలయం లేని వింత శాస్త్రాలు ఈ దేవాలయంలో ఏమిటి అని భక్తులు వాపోయారు. వెంటనే సంబంధిత ఆలయ ఈవో చర్యలు చేపట్టకపోతే పెద్ద ఎత్తున భక్తులు తిరగబడతారని భక్తులు వాపోయారు. ఎమర్జెన్సీ అవుతుంది, ఎవరు బాధ్యులు? వీళ్ళు కాంట్రాక్ట్ పట్టుకొని టేబుల్ తీసుకోవడం కోసం పోలీసుకొని టోకెన్లు తీసుకుంటున్నాం. నాకేదైనా ఎమర్జెన్సీ అవుతుంది, ఈ పిల్లలు చెప్పలేదు, మాకేదైనా ప్రాబ్లం, ఎవరు బాధ్యులు చెప్పండి. అందుకని వచ్చాము. ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు ఏమంటున్నారు? ఫోన్ ఇక్కడ పెట్టి వెళ్ళిపోమంటున్నారు. మాకు ఏదైనా ఎమర్జెన్సీ అవుతుంది, ఇంటి దగ్గర నుంచి ఏదైనా ఎమర్జెన్సీ ఫోన్ రావచ్చు, ఏదైనా జరగవచ్చు అక్కడ.